హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ట్రేడబుల్స్. సో ఒక 2 days బ్రేక్ వచ్చింది పర్సనల్ ఇష్యూస్ తోటి. సో ఈరోజు నిఫ్టీ మనకి 23,000 నిన్న ఒకసారి బ్రేక్ అయింది, మళ్ళీ ఇవాళ కూడా 23,000 బ్రేక్ అయింది. సో 23,000 లెవెల్ పైన మనకి క్లోజింగ్ నిన్న ఇవాళ 2 రోజులు కూడా 23,011 పైన క్లోజ్ అయింది, లెవెల్ పైన క్లోజ్ అయింది. సో ఓవరాల్గా ట్రెండ్లో ఎటువంటి చేంజ్ అయితే లేదు. సో మనం ఇక్కడ ప్రౌడ్గా చెప్పచ్చు, మనం అరౌండ్ 1000 పాయింట్స్ నెగిటివ్ సైడ్, 1000 పాయింట్స్ మనకి మన అప్లికేషన్స్ ఒక సిగ్నల్ ఇచ్చింది యాక్చువల్గా. సో ఇక్కడ ఏదైతే ఒక ట్రెండ్ ఉందో, ఈ ట్రెండ్ మనం జాగ్రత్తగా గమనిస్తే ఎక్స్పర్ట్ వ్యూలో నిఫ్టీ మనకి జనవరి 6th ట్రెండ్లో చేంజ్ వచ్చింది. దట్టు ఆల్ 3 ట్రెండ్స్ ఒకే రోజు చేంజ్ వచ్చాయి. సో జనవరి 6th మనకి అరౌండ్ 10:30కి, సో 10:30 మార్నింగ్ ఈ టైంలో మనకి 23,960 దగ్గర మనకి డౌన్ ట్రెండ్ సిగ్నల్ ఇచ్చింది. సో అక్కడి నుండి నిన్నటి లో చూస్తే మనకి 22,000 అరౌండ్ 976. సో క్లోజ్ టు 1000 పాయింట్స్ మనకి జనవరి 6th నుండి జనవరి 21st లోపు మనకి ఈ డేస్లో అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, సో 12 డేస్లో మనకి క్లోజ్ టు 1000 పాయింట్స్ సింగిల్ సైడెడ్ ర్యాలీ. ఎక్కడా కూడా మన అప్లికేషన్లో ఈ 11 డేస్లో మనకి ఎక్కడా కూడా గ్రీన్ అనే మాటే లేదు. సో ఇక్కడ ట్రేడబుల్స్ అప్లికేషన్ క్లియర్గా మనకు ఒక ట్రెండ్ ఇండికేషన్ చాలా పర్ఫెక్ట్గా ఇచ్చింది. నిఫ్టీకి క్లోజ్ టు 1000 పాయింట్స్ ఇన్ 11 సెషన్స్లో మనకి ఇక్కడ ఎక్కడా కూడా ట్రెండ్లో ఎటువంటి చేంజ్ లేదు. మధ్యలో కొన్నిసార్లు గోల్డ్ కలర్కి వచ్చింది, కానీ ఎక్కడ గ్రీన్ అనేది రాలేదు. ఒకసారి ఆ వీడియో కూడా చూద్దాం. సో జనవరి 6th ఎక్కడ ట్రెండ్లో చేంజ్ వచ్చింది మనకి. సో ఒక గ్రీన్ ఏరియా నుంచి ఒక రెడ్ ఏరియాకి ఎప్పుడు వచ్చింది, ఇక అక్కడి నుండి ఎట్టి పరిస్థితుల్లో మనకి గ్రీన్ అనే ఛాన్సే లేదు. ఒకసారి ఆ వీడియో కూడా చూద్దాం. సో మా వాళ్ళు యూట్యూబ్ లైవ్ సెషన్స్ రికార్డ్ చేస్తారు ఎవ్రీడే. మనకి ఇక్కడ 23,980 ఆ రోజు డేట్ కూడా ఇక్కడ 6th జనవరి. సో 6th జనవరి అరౌండ్ 10:30 అప్పుడు కూడా మనకి అరౌండ్ 9:29 ఈ టైంలో కూడా స్టిల్ గ్రీన్లోనే ఉంది. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ సిగ్నల్ వచ్చింది మనకి. సో బ్యాంక్ నిఫ్టీ రెడ్లోకి ఎంటర్ అయింది జనవరి 6th అరౌండ్ 10:30 ఆ టైంలో. ఇక్కడ 960 ఆ రేంజ్, 23,960 ఆ రేంజ్లో మనకి రెడ్లోకి అయితే టర్న్అవుట్ అయ్యింది. ఒకసారి వీడియో పాజ్ చేసిన వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ టైం ఎగ్జాక్ట్లీ 10:28 అయ్యింది. సో ఇక్కడ 23,980 ఈ లెవెల్లో అయితే మార్కెట్ ట్రేడ్ అవుతుంది. సో 10:30కి సమ్వేర్ 23,960 ఇక్కడ ఒక్కసారిగా ఏదైతే మనకి 3 కలర్స్ ఉన్నాయో, రెడ్, గ్రీన్ అండ్ గోల్డ్. సో రెడ్కి గ్రీన్కి మధ్యలో ఈ గోల్డ్ కలర్ వస్తుంది. సో ఈ గోల్డ్ కలర్ నుంచి మనకి ఎప్పుడైతే రెడ్లోకి వచ్చిందో మనం పొజిషన్స్ని ఏవైతే ఇక మార్కెట్స్ షార్ట్ అనుకున్నామో ఇక్కడ షార్ట్ పొజిషన్స్లోకి ఎంటర్ అయ్యాయి. సో అరౌండ్ 23,960 ఈ లెవెల్ వచ్చేటప్పటికి మనకి రెడ్లో కన్వర్ట్ అవుతుంది. ఇంకొక 1 more minute ఉంది మనకి 10:30 అవడానికి. ఇది రికార్డెడ్ సెషన్. సో జనవరి 6th మనకి బిగ్ ట్రెండ్ చేంజ్ వచ్చింది. సో ఇక్కడ దీన్ని మనం బిగ్ అలర్ట్ అంటున్నాం. సో ఇక్కడ ఆ సిచ్యువేషన్లో చూస్తే బ్యాంక్స్ రెడ్లో ఉంటే ఐటీ అప్పటికి గ్రీన్లో ఉంది, 44,000 దగ్గర గ్రీన్లో ఉంది. సో నిఫ్టీ మాత్రం ఈ రెండింటికంటే ముందే అన్నిటికంటే ముందు బ్యాంక్స్లో రెడ్ సిగ్నల్ వచ్చింది. తర్వాత స్లోగా నిఫ్టీ రెడ్ వైపే టర్న్అవుట్ అయ్యింది. సో రైట్ నౌ 23,970 లెవెల్. సో ఎగ్జాక్ట్గా మనకి ఇప్పుడు టైం 10:29. సో 10:30 ఈ టైంలో మనకి ట్రెండ్లో చేంజ్ వచ్చింది. సో నేను కావాలనే జస్ట్ ఈ సెషన్ రికార్డ్ అయ్యి ఉన్న సెషన్ మనం ఆ రోజు కోసమే రికార్డ్ చేయలేదు, ప్రతిరోజు రికార్డ్ అవుతుంది. సో ఆ సెషన్ని ఒకసారి చూయిద్దాం, మనకి ఏం జరిగింది, ట్రెండ్లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి అని జస్ట్ తెలియజెప్పడం కోసమే మనం ఈ ప్రయత్నం. సో ఇంకా ఫ్యూ సెకండ్స్ ఉంది మనకి 10:30 అవటానికి. సో ఇక్కడ ఎప్పుడైతే రెడ్ అలర్ట్ వచ్చిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనకి గ్రీన్ అనే మాట కనిపించలేదు. సో రైట్ నౌ 23,964, సో 23,958. సో కరెక్ట్గా 23,958కి సిగ్నల్ వచ్చింది మనకి రెడ్ కలర్. సో టైం 10:30 అయ్యింది. సో జనవరి 6th ఇక ఆ రెడ్ మనకి ఈ రోజు వరకు కూడా కంటిన్యూ అయ్యింది. నిన్నటికి మనకి అరౌండ్ 1000 పాయింట్స్ ర్యాలీ వచ్చినట్లు యాక్చువల్గా. సో 23,960 నుంచి నిన్న 22,000
976. సో ఇక్కడ ఏ విధంగా మనం ఈ ఆపర్చునిటీస్ని యూటిలైజ్ చేసుకోవచ్చు ఏంటి అని అంటే మనం ఇక్కడ క్లియర్గా ఒక ట్రెండ్స్ మెన్షన్ చేస్తూ ఉన్నాం. సో January 6th మనకి సో షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ అన్నీ కూడా ట్రెండ్స్ వీక్గా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో బిగ్ అలర్ట్లో ఇది షార్ట్ టర్మ్ ట్రెండ్ మాత్రమే. సో ఐదర్ నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ, ఐటీ మూడింటికి కూడా మనం ఇక్కడ షార్ట్ టర్మ్ ట్రెండ్ మాత్రమే ఇస్తున్నాం. సో కొంచెం ఇన్ డెప్త్ మనకి వెళ్తే ఇక్కడ ఇండిసెస్లో ఇక్కడ నిఫ్టీ 50 వీటికి సంబంధించిన ఆల్ ఇండిసెస్ ఉన్నాయి. ఇక్కడ ఒకసారి ఆల్ ఇండిసెస్ ట్రెండ్స్ చూసినా కానీ January 6th మనకి నిఫ్టీ 3 ట్రెండ్స్ చేంజ్ వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా అదే రోజు, దానికంటే ముందు January 3rd మనకి బ్యాంక్ నిఫ్టీ ఒక రోజు ముందుగానే వీక్నెస్ ఇండికేట్ చేసింది. January 6th నుంచి ఈ రోజు వరకు కూడా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో ఎటువంటి చేంజ్ లేదు. సో ట్రెండ్ కంప్లీట్గా డౌన్ ట్రెండ్ ఇండికేట్ చేసింది. ఇక ఐటీ చూద్దాం. సో ఐటీ మనకి January 10th కూడా ఐటీ కొంత స్ట్రాంగ్గానే ఉంది. సో January 13th షార్ట్ టర్మ్ ట్రెండ్లో ఒక వీక్నెస్ మొదలైంది. స్లోగా అది మనకి కంప్లీట్గా ట్రెండ్ చేంజ్ రావడానికి January 17th పెట్టింది. సో ఐటీ January 17th నుంచి కూడా కొంత డౌన్ ట్రెండ్ నడుస్తుంది. సో స్టిల్ మనకి మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్లో ఎటువంటి చేంజ్ రాలేదు ఐటీలో. ఇంకా స్టిల్ మిడ్ టర్మ్లో మనకి డౌన్ ట్రెండ్ ఇండికేట్ చేస్తుంది, లాంగ్ టర్మ్లో కూడా డౌన్ ట్రెండ్ ఇండికేట్ చేస్తుంది. సో షార్ట్ టర్మ్ కొంత న్యూట్రల్ మొమెంటం అయితే చూపిస్తుంది. సో 3 మేజర్ ఇండిసెస్లో కూడా వీక్నెస్ ఇండికేట్ చేస్తుంది. సో ఫిన్ నిఫ్టీ కూడా క్లియర్గా మనకి January 6th నుంచి ఈ రోజు వరకు కూడా ట్రెండ్లో ఎటువంటి చేంజ్ లేదు. అండ్ మిడ్ క్యాప్ సెలెక్ట్లో కూడా ఎటువంటి చేంజ్ లేదు January 6th నుంచి కూడా. సో ఇక్కడ నెక్స్ట్ 50 కూడా అదే సిచ్యువేషన్, కంప్లీట్గా అయితే డౌన్ ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. అండ్ నిఫ్టీ 100, సో నిఫ్టీ 100లో కూడా మధ్యలో ఎక్కడో ఒక్కరోజు January 20th ఒక షార్ట్ టర్మ్ ట్రెండ్లో చేంజ్ వచ్చింది. బట్ మళ్ళీ నేను ఇవాళ కూడా కంప్లీట్గా మనకి ఇక్కడ ఒక లాంగ్ టర్మ్ ట్రెండ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఆల్ మేజర్ ఇండిసెస్ మనకి లాంగ్ టర్మ్ ట్రెండ్స్ అన్నీ కూడా వీక్గానే ఇండికేట్ చేస్తున్నాయి. ఈవెన్ మిడ్ క్యాప్ కానివ్వండి, నిఫ్టీ, అదర్ ఇండిసెస్ కూడా మనకి ఆల్ డౌన్ ఇండికేట్ చేస్తున్నాయి. సో ఇవన్నీ కూడా బ్రాడ్ బేస్డ్ ఇండిసెస్ అయితే ఒక సెక్టోరియల్ బేస్డ్ మనకి ఐటీ కానివ్వండి, బ్యాంక్స్ కానివ్వండి, ఇవన్నీ సెక్టోరియల్ బేస్డ్ ఇండిసెస్. ఈవెన్ ఆటో ఇండెక్స్ కూడా మనకి డౌనే ఇండికేట్ చేస్తుంది. ఒకసారి ఎఫ్ఎంసీజీ చూద్దాం. ఎఫ్ఎంసీజీ కూడా డౌనే ఇండికేట్ చేస్తుంది. అండ్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కూడా డౌనే ఇండికేట్ చేస్తుంది. ప్రైవేట్ బ్యాంక్స్ కూడా మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ డౌనే ఇండికేట్ చేస్తున్నాయి. ఆయిల్ అండ్ గ్యాస్ కూడా మధ్యలో రిలయన్స్ రిజల్ట్స్ కొంచెం బాగా వచ్చినప్పుడు మనకి ఇక్కడ కొంత పాజిటివ్ వచ్చినా కానీ మళ్ళీ అక్కడి నుంచి షార్ట్ టర్మ్లో కూడా చేంజ్ వచ్చింది. బట్ మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ మాత్రం మనకి కొంత న్యూట్రల్ ఉన్నప్పటికీ ప్రీవియస్ ట్రెండ్ స్టిల్ డౌన్ ట్రెండే. ఓవరాల్గా మనకి సెక్టోరియల్ కానివ్వండి, బ్రాడ్ బేస్డ్ ఇండిసెస్ కానివ్వండి, అన్నీ కూడా స్టిల్ ఆ డౌన్ ట్రెండ్ అయితే కంటిన్యూ అవుతుంది. రియాలిటీ కూడా వీక్గానే ఉంది. నెక్స్ట్ PSU బ్యాంక్స్ వీక్గానే ఉన్నాయి. అండ్ ఫార్మా చూద్దాం. సో ఫార్మా కూడా వీక్గానే ఉంది. అండ్ మెటల్స్ కూడా వీక్గానే ఉంది. మీడియా కూడా వీక్గానే ఉంది. హెల్త్ కేర్ కూడా వీక్గానే ఉంది. సో ఇక్కడ మనం మేజర్గా అరౌండ్ 20 to 23 బ్రాడ్ బేస్డ్ ఇండిసెస్ ఆర్ సెక్టోరియల్ బేస్డ్ ఇండిసెస్ డిస్ప్లే చేస్తున్నాం. ఏ ఒక్క ఇండెక్స్లో కూడా మనకి ఒక పాజిటివిటీ అనేది కనిపించట్లేదు. సో ఎస్పెషల్లీ మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్లో మనకి ఈ వీక్నెస్ అయితే కంటిన్యూ అవుతున్నట్లు కనిపిస్తుంది. సో ఇవాళ కూడా మనకి అరౌండ్ 900 పాయింట్స్ ఐటీలో ఒక షార్ట్ కవరింగ్ జరిగినా కానీ షార్ట్ టర్మ్ ట్రెండ్ కొంత న్యూట్రల్లోకి వచ్చింది. బట్ మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్లో మనకి ఆ నెగిటివిటీ ఏదైతే ఉందో అది కంటిన్యూ అయ్యే ఛాన్సెసే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ ఓవరాల్గా మనకి ఒకసారి హీట్ మ్యాప్స్ కూడా చూద్దాం. సో హీట్ మ్యాప్స్లో కూడా ఇక్కడ ఆల్ టైమ్ హై నుంచి మనం జాగ్రత్తగా గమనిస్తే మేజర్లీ కొంచెం దగ్గరలో ఉంది, అరౌండ్ 7% దగ్గరలో ఉంది టెక్ మహేంద్ర అండ్ ఐషర్ మోటార్స్. సో ఈ రెండు కూడా ఆల్ టైమ్ హైకి కొంత దగ్గరలో కనిపిస్తున్నాయి. అండ్ ఆల్ టైమ్ హైకి బాగా దూరంగా ఉన్న కౌంటర్స్ మనకి ఇండస్ ఇండ్ బ్యాంక్. సో ఇండస్ ఇండ్ బ్యాంక్ ఆల్మోస్ట్ 52% అవేలో ఉంది ఆల్ టైమ్ హైకి. తర్వాత అదానీ ఎంటర్ప్రైజ్ అరౌండ్ 43% అవేలో ఉంది. అండ్ టాటా మోటార్స్ 37% అవేలో ఉంది. ఏషియన్ పెయింట్స్ 37% అవేలో ఉంది. హీరో మోటార్స్ కూడా అరౌండ్ 35% అవేలో ఉంది. బజాజ్ ఆటో కూడా మనకి 33% అవేలో ఉంది. ఇక్కడ ఆటోమొబైల్ సెక్టార్లో మనకి 4 వీలర్స్ అండ్ 2 వీలర్స్తో కంపేర్ చేస్తే 4 వీలర్స్ మనకి కొంత బెటర్గా వర్క్ చేస్తున్నాయి. ఐషర్ మోటార్స్, బజాజ్ ఆటో అండ్ ఎస్పెషల్లీ హీరో మోటార్స్ ఈ రెండు కూడా మనకి 2 వీలర్ సెగ్మెంట్లో కొంత వీక్నెస్ అయితే ఇండికేట్ చేస్తున్నాయి. M&M లాంటివి అయితే కొంత ఆల్ టైమ్ హైకి దగ్గరలో ఉన్నాయి. ఇక
మనకి ట్రెండ్ లాస్ట్ ఇయర్ మనకి బాగా ఆల్ టైమ్ హైకి బాగా దగ్గరలో ఉంది అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ కౌంటర్గా పనిచేసింది నిఫ్టీ 50లో. బట్ ఇప్పుడు చూస్తే ఎట్ ప్రజెంట్ అరౌండ్ 32% అవేలో ఉంది. అండ్ అదానీ పోర్ట్స్, శ్రీరామ్ ఫినాన్స్ కూడా మనకి అరౌండ్ 32% అవేలో ఉన్నాయి. సో ఇక్కడ ట్రెండ్స్ చూద్దాం. సో ఇక్కడ నిఫ్టీ 50లో మనకి ఏ కౌంటర్ అయినా కానీ స్ట్రాంగ్గా ఏది ఉందో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఒక 3 కౌంటర్లు కొంత స్ట్రెంగ్త్ కనిపిస్తూ ఉన్నాయి. ఆ 3 కూడా మనకి బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫినాన్స్ అండ్ భారతీ ఎయిర్టెల్. సో బజాజ్ ఫినాన్స్ అండ్ బజాజ్ ఫిన్సర్వ్ అండ్ ఫినాన్స్ అండ్ భారతీ ఎయిర్టెల్ ఈ 3 కనిపిస్తున్నాయి. అండ్ బ్రిటానియా కూడా లిటిల్ బిట్ పాజిటివ్లోనే ఉంది. అండ్ ఐషర్ మోటార్స్ ఒకటి పాజిటివ్లో ఉంది. కోటాక్ బ్యాంక్ పాజిటివ్లో ఉంది. మారుతి పాజిటివ్లో ఉంది. టాటా కన్జ్యూమర్స్ అండ్ విప్రో ఒక 6 to 7 కౌంటర్స్ మాత్రమే పాజిటివ్లో కనిపిస్తున్నాయి నిఫ్టీ 50లో మనకి. అదే నెక్స్ట్ 50 చూద్దాం. సో నెక్స్ట్ 50లో ఎన్ని కౌంటర్స్ పాజిటివ్లో ఉన్నాయి? సో నెక్స్ట్ 50లో ఏ ఒక్క కౌంటర్లో కూడా పాజిటివిటీ కనిపించట్లేదు. అండ్ మిడ్ క్యాప్ 50 చూద్దాం. సో మిడ్ క్యాప్ 50లో మనకు మ్యారికో ఒకటి పాజిటివ్లో ఉంది. ఎస్బీఐ కార్డ్ పాజిటివ్లో ఉంది. అండ్ ఎస్ఆర్ఎఫ్ పాజిటివ్లో ఉంది. ఏయూ బ్యాంక్ ఓన్లీ మిడ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ పాజిటివ్ ఉంది, లాంగ్ టర్మ్లో లేదు. అండ్ ముతూట్ ఫినాన్స్ ఒకటి స్ట్రాంగ్గా ఉంది. దట్స్ ఆల్. ఇక్కడ కూడా మనకు ఒక 5 to 6 కౌంటర్స్ మాత్రమే పాజిటివ్గా ఉన్నాయి. సో మిడ్ క్యాప్ నిఫ్టీ 50, నెక్స్ట్ 50 అండ్ మిడ్ క్యాప్ 50 ఈ 150 కౌంటర్స్లో మనకి హార్డ్లీ 12 to 13 కంపెనీస్ మాత్రమే స్ట్రాంగ్గా ఉన్నాయి. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ మనకి నాట్ ఈవెన్ 10% కూడా పాజిటివిటీ అయితే లేదు. సో అవుట్ ఆఫ్ 150 కంపెనీస్లో మనకి అరౌండ్ 12 to 13 కంపెనీస్ మాత్రమే, అంటే లెస్ దాన్ 10% ఆఫ్ ద కంపెనీస్ మనకి ట్రెండ్లో వీక్నెస్ కనిపిస్తుంది. సో 90% ఆఫ్ ద కంపెనీస్, మోర్ దాన్ 90% ఆఫ్ ద కంపెనీస్ మనకి ట్రెండ్లో అయితే ఒక వీక్నెస్ క్లియర్గా ఇండికేట్ చేస్తుంది. ఇక ప్రీవియస్ రేంజ్ పర్సంటేజ్ జాగ్రత్తగా గమనించినా కానీ మనకి ఇక్కడ నిఫ్టీ 50లో మనకి ఆల్మోస్ట్ ఆల్ ఈ మంత్లో లాస్ట్ మంత్ హై పైన ఒక 5 కౌంటర్స్ ట్రేడ్ అవుతుంటే లాస్ట్ మంత్ లోకి బిలో 20 కంపెనీస్ ట్రేడ్ అవుతున్నాయి. ఇక్కడ రెడ్స్ వర్సెస్ గ్రీన్స్ చూసినా కానీ మనకి మోర్ నెంబర్ ఆఫ్ రెడ్సే ఇండికేట్ చేస్తున్నాయి. ఇక్కడ మన మెయిన్ ట్రెండ్లో కూడా ఎటువంటి మార్పు రాలేదు. నిన్న 29,400 లెవెల్కి వెళ్ళినా కానీ ట్రెండ్లో అయితే చేంజ్ రాలేదు. అండ్ ఇక ఇవాళ ఓఐ చేంజ్ కూడా మనకి మిక్స్డ్ సిచ్యువేషన్ని ఇండికేట్ చేసింది. ఇక్కడ ఇవాళ ఎటువంటి ఇంట్రాడే ట్రేడింగ్ ఆపర్చునిటీస్ అయితే రాలేదు. అండ్ ఇక్కడ ఇన్సైట్స్ చూసినా కానీ మనకి ఓన్లీ ఒక్క విప్రోలో మాత్రమే ఇవాళ పాజిటివ్ ట్రెండ్ కనిపించింది, బోత్ లాంగ్ టర్మ్ యాజ్ వెల్ యాజ్ మిడ్ టర్మ్. ఇక్కడ మిడ్ టర్మ్లో బ్రిటానియాలో కూడా కొంత లిటిల్ బిట్ చేంజ్ కనిపిస్తుంది. సో ఈ 2 కంపెనీస్ మాత్రమే ఇవాళ కొంత పాజిటివ్లో క్లోజ్ అయినట్లు కనిపిస్తుంది. మిగతా అవన్నీ కూడా మనకి సో ట్రెండ్స్లో పెద్ద చేంజ్ అయితే రాలేదు. అండ్ ట్రెండ్ చేంజ్ అయిన కంపెనీస్లో మనకి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఎన్ఎండిసి, టాటా మోటార్స్, జిందాల్ స్టీల్, పిఎన్బి అండ్ అదానీ గ్రీన్ ఇవాళ ట్రెండ్లో కూడా మనకి ఇంతకుముందు ఉన్న ట్రెండ్ కంటే కూడా వీక్ ట్రెండ్లో ఈ కౌంటర్స్ క్లోజ్ అయితే విప్రో పాజిటివ్గా క్లోజ్ అయింది. అండ్ ఇక్కడ విప్రో మనకి లాంగ్ టర్మ్ చూసినా కానీ సో గత కొద్ది రోజులుగా విప్రోలో కొంత లాంగ్ టర్మ్ ట్రెండ్లో పెద్ద మొమెంటం అయితే లేదు. ఈరోజు ఒక బిగ్గర్ టర్న్అవుట్ అయితే వచ్చింది విప్రోలో. సో విప్రో అరౌండ్ 3.6%తో క్లోజ్ అయింది. అండ్ ఇక్కడ మధ్యలో మనకి January 3rd నుంచి January 17th వరకు కూడా విప్రోలో కొంత వీక్నెస్ అయితే ఇండికేట్ చేసింది. మళ్ళీ January 10th కొంచెం మంచి మూమెంట్ కనిపించింది. అండ్ నిన్న కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగినట్లు కనిపిస్తుంది. ఇవాళ కంప్లీట్గా అయితే ట్రెండ్లో చేంజ్ వచ్చినట్లు కనిపిస్తుంది. సో షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ఇవన్నీ కూడా. సో ఇక్కడ మనకి నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడుంది నిఫ్టీకి? సో ఇక్కడ నిఫ్టీ ఇండిసెస్లో మనం నిఫ్టీ 50లో ఎక్స్పర్ట్ వ్యూలో జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ నిన్న ఎగ్జాక్ట్లీ ఇదే లెవెల్లో రెసిస్టెన్స్ ఫేస్ చేసిన మార్కెట్ 23,405, నిన్నటి హై 23,426. సో ఇక్కడ ఎగ్జాక్ట్లీ మనకి 400 లెవెల్లో ఒక హ్యూజ్ రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేసింది. నిన్న 2-3 టైమ్స్ కూడా మనకి ఈ లెవెల్ వరకు కూడా స్వింగ్స్ క్రియేట్ చేసింది. అండ్ ఆ లెవెల్ పైన అయితే ఒక 15 minutes కూడా క్లోజ్ అవ్వలేకపోయింది 23,400. అండ్ ఇక్కడ 22,908 ఒక సపోర్ట్ కింద అయితే కనిపిస్తుంది. ఒకవేళ బడ్జెట్లోపు ఈ లెవెల్ రీచ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. 22,908 అంటే క్లోజ్ టు 22,900 లెవెల్. అండ్ ఇక్కడ మనకి లాంగ్ టర్మ్లో 22,765 కూడా ఒక బిగ్గర్ సపోర్ట్ ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు రైట్ నౌ మనకి ఈ 2 సపోర్ట్స్ అయ్యే ఛాన్స్ ఉంది. సో 22,900
అండ్ 22,765. సో ఈ రెండు లెవెల్స్ మేజర్ సపోర్ట్స్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఇవాళ క్లోజ్ టు 22,970 వరకు కూడా వచ్చింది. సో 970 అంటే మనకి ఇది ఇంకొక 70 పాయింట్స్ ఆర్ 60 పాయింట్స్ అవేలో క్లోజ్ అయ్యింది. ఇక్కడ ఉన్న ఒక బిగ్గర్ సపోర్ట్, ఒకవేళ ఇది బ్రేక్ అయితే మాత్రం 765 అంటే క్లోజ్ టు 22,800 దగ్గర అయితే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఇది ఓవరాల్గా మనకి నిఫ్టీ గురించి. సో ఇప్పుడు ఇన్వెస్టర్స్ మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో నిఫ్టీ మనకి ఆల్ టైమ్ హై నుంచి అరౌండ్ 3,000 పాయింట్స్ వరకు కూడా 3,122 పాయింట్స్ ఇవాళ క్లోజింగ్ చూపిస్తూ ఉంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ క్లోజ్ టు 12% వరకు కూడా లాస్ట్ అయింది. సో మనకి ఇక్కడ 13% ఏదైతే ఉందో ఇది 22,861 ఇండికేట్ చేస్తుంది. సో 13%, నెగిటివ్ 13% ఒక మేజర్ సపోర్ట్ కూడా అవుతుంది. సో 22,861 ఇండికేట్ చేస్తుంది. అదే లెవెల్ ఇక్కడ మనకి అరౌండ్ ఒక 100 పాయింట్స్ అటు ఇటుగా ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ సపోర్ట్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ 3,122 పాయింట్స్ అవేలో ఉన్నట్లు మనకి నిఫ్టీ. సో ఇక్కడ 22,861 అండ్ 22,765, 22,908 ఒక 3 లెవెల్స్ మనకి కొంచెం కాన్ఫ్లుయెన్స్ పాయింట్స్ అనొచ్చి 3 కూడా దగ్గరగా ఉన్నాయి. సో ఇన్వెస్టర్స్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? కొంతమందికి ఆల్రెడీ పోర్ట్ఫోలియో బిల్డ్ అయి ఉంటుంది, పోర్ట్ఫోలియోలో హోల్డ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనకి కరోనా తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా మొన్న అక్టోబర్లో తప్ప లేదు అంటే మనకి 5% కరెక్షన్ అనేది జరగలేదు. ఒక్క ఎలక్షన్ రిజల్ట్స్ రోజు మాత్రం క్లోజ్ టు 10% దరిదాపుల్లోకి వెళ్ళింది, కానీ ఇమీడియట్లీగా అదే రోజు మనకి రికవరీ వచ్చింది యాక్చువల్గా. సో ఎక్కడ కూడా 5% మనకి ప్రాఫిట్ బుకింగ్ అనేది జరగలేదు ఈ లాస్ట్ 4 ఇయర్స్లో. సో మొన్న అక్టోబర్లో మనకి ఏదైతే 5% లెవెల్ బ్రేక్ అయ్యింది. సో అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, సో కాన్సిక్యూటివ్గా 4 మంత్స్ మనకి రెడ్ ఇండికేట్ చేస్తూ ఉంది. సో ఇక్కడ డెఫినెట్లీ చాలామందికి పోర్ట్ఫోలియోస్ ఉంటాయి. ఈ పోర్ట్ఫోలియోస్ ఎలా మనం కాపాడుకోవాలి ఏంటి అని అంటే, సో ట్రేడబుల్స్ మనకి ఎలా యూజ్ అవుతుంది యాక్చువల్గా. మేబీ కొంతమంది యావరేజ్ చేసుకోవడానికి రెడీగా ఉండొచ్చు, కొంతమంది ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడానికి రెడీ ఉండొచ్చు. ఇక్కడ మనం ఒక బ్యూటిఫుల్ ఇన్సైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. సో ఇవాళ విప్రో ఎలా సిగ్నల్ వచ్చిందో మనకి, ఎందుకంటే ఇన్వెస్టర్స్కి ఫాలో అయ్యే వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇన్వెస్టర్ ఎప్పుడు కూడా 1 డైరెక్షన్లోనే ఉంటాడు, ట్రేడర్ ఎప్పుడు 2-3 డైరెక్షన్స్లో మూవ్ అవ్వచ్చు. సో ఇక్కడ ఇన్వెస్టర్స్ మనం జాగ్రత్తగా లాంగ్ టర్మ్ ట్రెండ్ ఏదైతే ఇక్కడ మన అప్లికేషన్ సజెస్ట్ చేస్తుందో ఇక్కడ మీరు వాటిని ఒక యావరేజింగ్ పాయింట్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక్కడ విప్రో మనకి ఏదైతే ఇవాళ 3 ట్రెండ్స్ సిగ్నల్స్ వచ్చినాయో ఇలాంటి కౌంటర్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆల్రెడీ విప్రోలో పొజిషన్స్ ఉన్న వాళ్ళు కానివ్వండి లేదా ఫ్రెష్ పొజిషన్స్ తీసుకునే వాళ్ళు ఇక్కడ డెఫినెట్లీ దీన్ని ఒక బయ్యింగ్ ఆపర్చునిటీ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా ఈరోజు అనాలిసిస్. సో ఇవాళ మనకి ట్రెండ్లో ఎటువంటి చేంజ్ అయితే లేదు. సో జనవరి 6th ఏదైతే ట్రెండ్లో చేంజ్ వచ్చిందో అది ఇప్పటివరకు కూడా కంటిన్యూ అవుతూ ఉంది. సో షార్ట్ టర్మ్కి ఏదైనా కొంత షార్ట్ కవరింగ్ జరిగినా కానీ మనకి మేజర్ ట్రెండ్ మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ రెండు కూడా స్టిల్ వీక్నెస్ ఇండికేట్ చేస్తూ ఉంది. సో కావాలంటే మనం ఇక్కడ ట్రెండ్స్ జాగ్రత్తగా గమనించుకోవచ్చు. ఎనీ కౌంటర్ మనకి ఆ ట్రెండ్ ఎలా ఉంది అనేది ఇక్కడ క్లియర్గా మనం ఇండికేట్ చేస్తున్నాం. సో ఇవాళ నిఫ్టీ కూడా షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ ఎక్కడా కూడా మనకి పెద్దగా చేంజ్ అయితే రాలేదు. సో ఇది ఓవరాల్గా ఈరోజు అనాలిసిస్. మళ్ళీ మనం రేపటి అనాలిసిస్ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.